దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక సర్వోన్నతమైన వాగ్దానం. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. మత్తయి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ప్రియా సర్వశక్తిమంతుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారిక ఘనమైన నామంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ఈ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా తెలియపరచండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. మీ పేరు, మీ అవసరత కూడా తెలియపరచండి. మీ పక్షాన ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తాను. దేవుడు తప్పకుండా ఆయన మన పక్షంగా అద్భుత కార్యం చేసి, ఆశ్చర్యకరమైన ఘనమైన కార్యం చేసి, మీ జీవితాల్లో గొప్ప విజయం ఇచ్చి, మీకున్న ప్రతి సమస్యని పరిష్కరించి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు, మహోన్నతుడు మన యేసయ్య. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఈ మనవిలోని గూఢభావం ఏమిటి? నేను స్వస్థత పొందుట నీ చిత్తమా? అది నీ చిత్తము కాని ఎడలా నా జీవితం అంతా నేను కుష్ఠరోగిగానే ఉండిపోదును. ఈ రోగమును నేను భరించుదును. ఒకవేళ నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆ దేవాదేవుణ్ణి ఆ కుష్ఠరోగి కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక పర్యాయము దైవజనుడకు మోషే ఇలాగ మనవి చేస్తున్నాడు. నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకండి అంటున్నాడు. నిర్గమాకాండం 33:15. నీ సన్నిధి తోడుగా రాని ఎడలా అన్యంలోనే ఉండిపోదును. పాలు తేనెలు ప్రవహించు కానాను నాకు వద్దని చెప్పినట్లుగా మోషే మనవి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనతో ఉంటేనే మనకు జయము, విజయము, ఆనందము, ఆదరణ, సంరక్షణ. అంతకు మునిపే దేవుడు ఇలాగ వాగ్దానం చేశాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండం 33:14 తెలియపరుస్తుంది. ఆ ప్రకారమే కుష్ఠరోగితో నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము అనేను. ప్రభువు మన పరమ తండ్రి. ఏ తండ్రి అయినను తన బిడ్డ బలహీనతగా, అనారోగ్యముగా, సన్నగా ఉండవలనని కోరుకున్నా ఎన్నడూ కోరుకొనడు. బిడ్డలు ఆరోగ్యముగా ఉండవలనని ప్రయాసపడి చక్కటి భోజన పదార్థములు బిడ్డలకు పెడతాడు. అలాగే దేవుని బిడ్డలారా, మన ప్రియ పరమ తండ్రి అద్భుతమైన దేవుడు, సర్వోన్నతుడైన నీ తల్లైనా నిన్ను మరవచ్చేమో కానీ నేను నిన్ను మర్చిపోను, నిన్ను విడువని ఎడబాయనంటున్న మహాదేవుడు ఆయనే. ఆ ప్రకారమే మన సృష్టికర్తయు మన కొరకు రక్తం చిందించి మనలను విమోచించిన వాడు ఊరకుండా మన స్వస్థత నిమిత్తం గాయపరచబడిన వాడై ప్రభు మనం ఆరోగ్యంగా ఉండటం కోరుకోలేదా? ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆదరణ దయచేయాలని, సంరక్షణ మనకి ఇవ్వాలని, మనం తల ఎత్తుకునేటట్టుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని ఎన్నడూ ప్రభును అడగవద్దు. ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించిన మహాదేవుడైన ఆయన మోసిన వాటిని మీరు ఎందుకు వ్యర్థముగా మోచుండవలెను? ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53:5 తెలియపరుస్తుంది. ఆయన రెక్కల కింద మనకి ఆరోగ్యం కలుగు చేస్తున్నాడు. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురని మలాకి 4:2 తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మన ప్రభు మనకి గొప్ప విజయాన్ని ఇచ్చే విజయప్రదాత. ప్రభు సేవలో ఉన్నవారు ఏమి కోరుకుంటున్నారు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాం. ఈరోజు మనందరం కూడా సౌఖ్యంగా, సురక్షితంగా, సుఖవంతంగా ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. దేవదేవుని బిడ్డలారా, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురని మత్తయి గ్రంథం 13:43 తెలియపరుస్తుంది. మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు ధన్యములు చేసుకుందాం. దేవదేవుని యొక్క కృపతో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపాకిరణాలు నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో ఉండి మీరు వాగ్దానం చేత మీకు జయ విజయం కలుగును గాక. దేవాదేవుడు మీకు గొప్ప సమాధానం దయచేయను గాక. దేవాదేవుడు గొప్ప ఆదరణ మీకు అనుగ్రహించను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి గల నామములో
నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి దేవా. మమ్మల్ని స్వస్థపరచగల మహాదేవుడు దేవా, నీకు స్తోత్రాలు. మా కొరకు రక్తం చిందించిన వాడు, మా కొరకు ప్రాణాలు ప్రాణంగా పెట్టాడు. మా కొరకే మీ విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించి మమ్మల్ని విలువ పెట్టి మీరు కొన్నారు. ప్రభువా, దయచేసి మా ఎడల మీ కృప, మీ కాపుదలు, మీ కనికరం ఉంచి మీ పరిశుద్ధాత్మ మీ తాకిడి మాకు దయచేసి మీ జీవంతో, మీ ఆనందంతో, మీ ఆదరణతో, మీ ఆరోగ్యంతో, మీ తేజస్తో మీ పిల్లలైన మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచి ఉజ్జీంపచేసి శత్రు బలవంతుడి మీద మాకు విజయం దయచేయమని, మా ఎడల మీ కృపను అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.